మహమ్మద్ సిరాజ్ స్టార్ బౌలర్ కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అవ్వలేదు. సో ఈ న్యూస్ విన్నాక అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఇప్పుడు మనకి ఒక పాజిటివ్ న్యూస్ అయితే మహమ్మద్ సిరాజ్ గురించి వచ్చింది. అదేంటంటే మహమ్మద్ సిరాజ్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే కార్డ్ అయితే దొరికింది. సో ఆ కార్డు ద్వారా నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే ఛాన్స్ మహమ్మద్ సిరాజ్ కి వచ్చింది. సో అది ఎలాగో మీకు చెప్తాను ఈ వీడియోలో. అందుకన్నా ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో మహమ్మద్ సిరాజ్ లాస్ట్ 2 years నుంచి చాలా కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేస్తూ ఒక స్టార్ బౌలర్ గా మన టీమిండియాకి అయితే సేవలు అందిస్తున్నాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా ఇంకా మహమ్మద్ షమి లాంటి పేసర్స్ లేనప్పుడు, వాళ్ళు ఆబ్సెంట్ అయినప్పుడు మన మహమ్మద్ సిరాజ్ టీమిండియా బౌలింగ్ యూనిట్ అయితే లీడ్ చేశాడు. కానీ అలాంటి మహమ్మద్ సిరాజ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సో మహమ్మద్ సిరాజ్ కన్సిస్టెన్సీ గురించి చెప్పాలంటే, సిరాజ్ లాస్ట్ 2 years లో టోటల్ 42 innings అయితే ఆడాడు. ఈ 42 innings కి 71 wickets అయితే తీశాడు. సో దీన్ని బట్టే చెప్పొచ్చు హౌ గ్రేట్ హీఈస్ అని. సో ఇలాంటి మహమ్మద్ సిరాజ్ ని ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయకపోవడం మనందరికి చాలా డిసప్పాయింట్ కలిగింది. సో మహమ్మద్ సిరాజ్ అంటే మన తెలుగు స్టేట్స్ లోనే కాదు, టోటల్ ఎంటైర్ ఇండియాలోనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. దానికి తోడు పుణ్య మీద కారం అన్నట్టు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో కూడా మహమ్మద్ సిరాజ్ ని సెలెక్ట్ చేయలేదు. సో ఇది కూడా చాలా ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే ఇలాంటి టైంలోనే ఒక మంచి ఆపర్చునిటీ అయితే మహమ్మద్ సిరాజ్ కి దగ్గరకు వచ్చిందనమాట. అదేంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు సాధారణంగా మన బిగ్ బాస్ షోలో గానీ ఇలాంటి రియాలిటీ షోలో మనం ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే పదం అయితే యూజ్ చేస్తాం. సో అసలు ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే, మన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎవరైతే ఉన్నారో, సో ఈ జస్ప్రీత్ బుమ్రాకి ఇప్పుడు వెన్ను నొప్పితో అయితే బాధపడుతున్నాడు. సో మన జస్ప్రీత్ బుమ్రా ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బుమ్రా ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్ళబోతున్నాడు. అది కూడా దేనికంటే ఈ వెన్ను నొప్పి కారణంగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి న్యూజిలాండ్ అయితే జస్ప్రీత్ బుమ్రా వెళ్ళబోతున్నాడు. ఒకవేళ న్యూజిలాండ్ డాక్టర్స్ జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ అవసరం, కొంతసేపు వరకు క్రికెట్ ఆడలేడు అని చెప్పినట్టయితే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జస్ప్రీత్ బుమ్రాని తప్పించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫిట్నెస్ లేనప్పుడు ఏ బౌలర్ కూడా ఆడలేడు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా వెళ్ళాలా లేకపోతే మహమ్మద్ సిరాజ్ వెళ్ళాలా అనేది మన న్యూజిలాండ్ మెడికల్ టీము ఇచ్చిన రిపోర్ట్ బట్టే ఇదంతా కూడా ఆధారపడి ఉంటది. అలాగే ఇప్పుడు ఈ జస్ప్రీత్ బుమ్రా మెడికల్ ఫిట్నెస్ అనేది February 19 ఇదే డెడ్ లైన్ పెట్టారు. సో February 19 లోపు జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించాలి. సో అలా పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తాడు. లేదంటే జస్ప్రీత్ బుమ్రా ప్లేస్ లో తర్వాత ఎవరైనా ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉన్నారా అని చూస్తే అది మన మహమ్మద్ సిరాజే. కాబట్టి ఖచ్చితంగా మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా ప్లేస్ లో ఆడే ఛాన్స్ అయితే మనకి 100% కనిపిస్తుంది. సో ఇది నేను చెప్తున్న విషయం కాదు. ఆకాష్ చోప్రా మన క్రికెటర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడు కామెంటేటర్ కూడా, సో అతను కూడా ఇదే ఒపీనియన్ చెప్పారు. సో జస్ప్రీత్ బుమ్రా 100% ఫిట్ గా లేని పక్షంలో ఎవరినైనా బ్యాకప్ ప్లేయర్ ని కూడా ఉంచాలి అని చెప్పి ఆర్డర్స్ కూడా వచ్చాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ సెలెక్ట్ అవ్వాలి కాబట్టి జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ఫెయిల్ అవ్వాలి అని నేను చెప్పట్లేదు. సో జస్ప్రీత్ బుమ్రా కూడా మనకి చాలా మంచి బౌలర్ అని అందరికీ తెలుసు. ఈజ్ కింగ్ ఆఫ్ స్వింగ్ అనమాట. సో కాకపోతే ఇక్కడ మనకి ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ లో ఫెయిల్ అయితే బుమ్రా ప్లేస్ లో ఎవరో ప్లేయర్ ని తీసుకోవాలి. అదేదో మన మహమ్మద్ సిరాజ్ ని తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అంతే, ఇందులో ఇంకేమీ వేరే ఉద్దేశం లేదు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.